నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు విజయభారతి రాజీనామా. ప్రభుత్వాల పనితీరుపై అసంతృప్తి కారణంగా నిర్ణయం. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు అధికారికంగా వెల్లడన. 25న హైదరాబాద్ లో జరిగే బీఆర్ఎస్ కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో జాయిన్. వినాయక చవితి సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన ఏసీపీ. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. విషయం: గణేష్ మండపాల దగ్గర సమస్యల గురించి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పణ. బోధన్ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు 22వ ఆగస్టు 2025 శుక్రవారం రోజున భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ అధ్యక్షులు శ్రీ పసుపులేటి గోపికిషన్ గారి ఆధ్వర్యంలో గణేష్ మండపాల దగ్గర సమస్యలను మున్సిపల్ కమిషనర్ బోధన్ గారికి వివరించి వినతి పత్రం అందించడం జరిగింది. వినాయక మండపాల దగ్గర శుచి శుభ్రత, నాలాల శుభ్రత ఉండేటట్టు చూడాలని, ఎలక్ట్రిసిటీ సరఫరాలో ఇబ్బంది రాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లతో మాట్లాడి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. అన్నదానాలు జరిగే వినాయక మండపాల దగ్గర మంచినీటి సరఫరా మరియు నీటి సమస్య రాకుండా చూడాలి. అలాగే ఇస్తరాకులు ఎత్తివేయడానికి కార్మికులను ట్రాక్టర్ నియమించడం, ప్రతి వినాయక మండపం దగ్గర ప్రతిరోజు శుభ్రపరిచి ముగ్గు వేయించాలని కోరడం జరిగింది. రోడ్లపై ఉన్న మరియు గణేష్ మండపాల వద్ద ఉన్న గుంతలను పూడ్చి మొరం వేసి పూడ్చాలి. వర్షపు నీరు గణేష్ మండపాల దగ్గరికి రాకుండా నాళాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. పై విషయాలపై సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ కమిషనర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాజపా బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాజుల దేవి పవన్ కుమార్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఏనుగంటి గౌతమ్ గౌడ్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు డేవకట్టే శివరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, ఏషాల సురేందర్, పెరికా వెంకటేష్, గుంత గంగాధర్, అడ్లూరి ఫణి, కలికోట కృష్ణ, నిమ్మ శ్రీనివాస్, లోసురే అనిల్, బిల్లా విజయ్, ఏనుగంటి గంగాసాగర్ మరియు తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల దగ్గర ఏ కార్యక్రమాలు నిర్వహించాలని ఈరోజు వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కమిషనర్ గారికి తెలియజేయడం ఏమనగా, శక్కర్ నగర్లో గల గణేష్ బావుల దగ్గర శుభ్రపరిచి ఆ రోడ్లలో కూడా నీట్గా ఉంచి గణేష్ మండపాల దగ్గర అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, అలాగే రాకాస్పేట్లో కూడా గణేష్ మండపాలు దగ్గర ప్రతిరోజు శుచి శుభ్రత ఏర్పాటు చేసి అక్కడ గణేష్ మండపాల దగ్గర ఎలక్ట్రీషియన్ కానీ వాటర్ సదుపాయం కానీ ఎలాంటివి కూడా ఇబ్బంది లేకుండా చూడాలని, అలాగే బోధన్ పట్టణంలో కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు గుంతలు ఉన్నాయో అక్కడ మొరం పోసి ఈ వర్షపు నీటి ద్వారా వచ్చి నాలాలోని నీరు కూడా గణేష్ మండపాలకు తలిగే అవకాశం ఉంది. కావున నాలాలు శుభ్రపరిచి ప్రతి గణేష్ మండలి దగ్గర ప్రతిరోజు శుభ్రపరిచి ముగ్గేసి అన్నదానాల సమయంలో నీటి వ్యవస్థ చూసి అక్కడ ఒక ట్రాక్టర్ పెట్టి ఇస్తరాకులు ఎత్తించి లేబర్లను కూడా పెట్టాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసి కరెంటు పోకుండా 24 గంటలు గణేష్ మండపాల దగ్గర కరెంటు అందుబాటులో ఉండాలని కూడా కోరడం జరిగింది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది వారికి కూడా ఈ విషయాన్ని చేరవేసి భద్రత పెంచి ప్రతి గణేష్ మండలి దగ్గర కూడా భద్రతగా చూసుకోవాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ హిందూ బంధువులకు కూడా విన్నవిచ్చేది ఏంటంటే, మనం వేసుకునే షెడ్లు కరెంటు వైర్లు చూసుకొని మురికి నీరు దేవుడికి మండపాలకు తగలకుండా చూసుకొని వేసుకునే బాధ్యత మనది కూడా ఉంది. కాబట్టి చాలా పవిత్రంగా పద్ధతిగా మన పండుగని కూడా మనం నిర్వహించుకోవాలి. భక్తి శ్రద్ధలతో అందరూ వినాయక చవితిని జరుపుకొని మన భక్తిని చాటి చెప్పాలని ఈ యొక్క సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతి గణేష్ మండలి నిర్వాహకులకు ఈ సందర్భంగా కోరుతుంది.
బోధన్ పట్టణ ప్రజలందరికీ భక్తులందరికీ జై శ్రీరామ్ హరహర మహాదేవ. ప్రతి సంవత్సరం వలె శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని చివరి రోజు అయినటువంటి శ్రావణ మాసం అమావాస్య రోజున మన బోధన్ పట్టణంలో గల శ్రీ మారుతి మందిరంలో ఆనవాయితీ ప్రకారంగా నందీశ్వర కళ్యాణం మరియు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ గారు నిర్వహించడం కార్యక్రమంలో గ్రామ దేశాయ అయినటువంటి అజయ్ వడియార్ స్వగృహం నుండి ఈ నందీశ్వర్లు రావడం ఆనవాయితీ. ఈ యొక్క కార్యక్రమాల్లో పట్టణ వేడీసీ చైర్మన్ అయినటువంటి గంగాధర్ పట్వారి గారు, ఆలయ కమిటీ అధ్యక్షులు గుండేడి శంకర్ గారు, గుండేడి రాములు గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి నాయకం రాములు గారు, శివాలయం హరికాంతాచారి మరియు బోధన్ పట్టణ ఏఈ నాయని కృష్ణ గారు మరియు అంకు సంతోష్ రెడ్డి, అంకు దాము, రాజేంద్ర ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు బోధుశేఖర్, అటెండర్ సుధాకర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రైతు బంధు, రుణమాఫీ అమలు లోపాలపై తీవ్ర విమర్శలు. పార్టీతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం. ప్రజా సంక్షేమం సాధన లక్ష్యంగా బీఆర్ఎస్ వైపు అడుగు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలానికి చెందిన నేత. గతంలో పార్టీ కోసం విస్తృత స్థాయిలో శ్రమించిన నేతకు కొత్త రాజకీయ ప్రస్థానం ఆరంభం. బీజేపీకి రాజీనామా చేసిన రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ భారతి బీఆర్ఎస్ పార్టీలోకి అడుగు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రానికి చెందిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ విజయభారతి పార్టీకి రాజీనామా చేసినట్లు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఆమె వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీల పాలనల్లో ప్రజలకు, ముఖ్యంగా రైతులకు నిస్సహాయ స్థితి ఏర్పడింది. రైతు బంధు, రుణమాఫీ వంటి పాలసీల విషయంలో ప్రభుత్వం పూర్తి ఆచరణను అవలంబించకపోవడంతో ప్రజలకు సంక్షేమం అందడం లేదన్న భావన కలిగిందన్నారు. ఈ కారణంగానే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. చెరుగుపాటి అభిప్రాయ భేదాల వైపు తిప్పకుండా పార్టీ అధిష్టాన నాయకులతో తనకేమీ విభేదాలు లేవని విజయభారతి తెలిపారు. అనంతరం మిగిలిన పార్టీలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో గతంలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రజా సంక్షేమం అందుబాటులోకి వచ్చింది. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామని, ఇక ప్రజల సంక్షేమాన్ని కూడా సాధించుకోవాలనే ఆశతో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో జరిగిన భారీ జన సమీకరణ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు విజయభారతి ప్రకటించారు. గతంలో పార్టీ కోసం శ్రమించిన నాయకురాలు త్వరలో కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మనీష్, రాజారెడ్డి, ఉమ్మేడ, చిన్న గంగారెడ్డి, భాస్కర్, మహేందర్, ముత్తన్న, లింగం, మధు, నవీన్, రజని, సాయిరెడ్డి, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ఇక్కడికి విచ్చేసిన నా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశానంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీకి నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. సో మీ మీడియా ముఖంగా ఇక్కడున్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు, మా నాన్న అభిమానులందరికీ తెలియజేయాలని చెప్పేసి ఏర్పాటు చేశాను. త్వరలో అనగా సోమవారం 25వ తారీఖు, ఆగస్టు 25వ తారీఖు బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి సమక్షంలో, మన జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను టిఆర్ఎస్ లో చేరుతున్నాను. బీఆర్ఎస్ లో నన్ను భయభ్రాంతులకు గురి చేసేంత అది ఎవరికి లేదనుకుంటా. నేను ఆలూరు గంగన్న బిడ్డను. ఇష్టపూర్వకంగా ఇప్పుడున్న సమస్యలను చూసిన తర్వాత నేను రైతు బిడ్డను కాబట్టి, ఒక రైతు బిడ్డగా ఇక్కడ రైతులు అనుభవిస్తున్న బాధలు ఇవన్నీ చూసినాక ఇవన్నిటికీ పరిష్కారం చెందాలి, పరిష్కారం రావాలి అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్ల అవుతుంది అనే నమ్మకంతోనే నేను మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తున్నాను. జరగట్లేదు, జరుగుతుందని అనుకున్నాను. ఈ యూరియాది ఇప్పుడు నిన్న మొన్న జరిగిన సంఘటనే చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం రాలేదని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమో మేము ఇచ్చేసామంటున్నారు. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన రైతులు నలిగిపోతున్నారు అనేది నా ఒపీనియన్. ఎటువంటి విభేదాలు లేవండి. నాకు బీజేపీ పార్టీ
స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా నన్ను గౌరవించింది. నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఓన్లీ థింగ్ ఇస్ నేను ప్రజల పక్షాన పోరాడాలి అనుకున్నా. నేను ఆలూరు గంగన్న బిడ్డగా మాకు మా నాన్న నేర్పింది ఏంటంటే నోరెత్తలేని వాళ్ళ కోసం మనం నోరు విప్పాలి అనేది. సో వాళ్ళ ప్రజల పక్షాన పోరాడాలి అంటే ఇక మనకు తెలిసింది ఒకటే ఏంటంటే ఉద్యమం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ. మా నాన్న అప్పుడు ఉద్యమం చేసి 10 ఏళ్ళు ఉద్యమము లో ఉండి అన్ని చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది మేము కల్లారా చూసినాం. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం నలిగిపోతుంది, మళ్ళీ ఒక ఉద్యమం రావాలి అనే ఒక థాట్ నాకు వచ్చింది. అప్పుడు ఉద్యమం చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ తప్ప కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ ఉద్యమం చేయాలంటే ముందుకొస్తారు. సో మళ్ళీ ఉద్యమం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీయే కరెక్ట్ అని నా ఒపీనియన్. అందుకోసమే అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. సాధ్యపడట్లేదు, సాధ్యపడట్లేదని నా అభిప్రాయం. ప్రధాన కారణము రైతులకి, మహిళలకి, వృద్ధులకి అందరికీ న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ వల్లనే అనేది నాకు అనిపించింది. అందుకోసమే చేరుతున్నాను. ఎటువంటి విభేదాలు లేవు, నాకు ఎటువంటి విభేదాలు లేవు. నేను అందరితో బాగుంటాను కాబట్టి నాకు ఎటువంటి విభేదాలు లేవు. అందరూ నన్ను చక్కగా ఆడబిడ్డగా గౌరవించారు. నాకు ఎవ్వరితోని ఎటువంటి విభేదాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రజలకు జరగాల్సిన న్యాయంని వాళ్ళు వాళ్ళకి జరుగుతలేదు కాబట్టి నేను పోరాడదలుచుకున్న ప్రజల పక్షాన, అంతే తప్ప నాకు ఎవరితోని ఎటువంటివి లేవండి. ఏమి ఆశించట్లేదు. మాకు ఎప్పుడైనా మా నాన్న 40 ఏళ్ళ రాజకీయం మీకు లోకల్ గా ఉండుంటే తెలుసుంటది. మాకు పదవులు అవసరం లేదు, మాకు గౌరవం ఉండాలి. ఎందుకంటే ప్రజల పక్షాన కొట్లాడితే ఆటోమేటిక్ గా గౌరవిస్తారు. ఆ గౌరవం ఉంటే చాలు. పదవులు అనేది మాకు అంత ముఖ్యం కాదు. మళ్ళీ ఈ 4 మీకు పార్టీ గుర్తించారు, మీకు 100% ఉంది. గుర్తించలేదు అంటే అప్పుడున్న సమీకరణలు వేరు. నాకు కేసీఆర్ గారు మీద అత్యంత గౌరవము. సమీకరణల వల్ల కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. మా నాన్నగారి గుర్తింపు రాలేదని నేను అనుకోలేదు. గుర్తించకపోతే 2 సార్లు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేయడం అనేది ఈజీ కాదు. చేశారు, కానీ అప్పుడున్న సమీకరణ వల్ల నాన్న ఆ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆలూరు గంగన్న బిడ్డగా నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ విమెన్ గా ప్రజల పక్షాన పోరాడుతాను అని చెప్పేసి పార్టీ నాకు ఏది ఇచ్చినా ఐ విల్ డూ ఇట్. జిల్లానే రాష్ట్రానికి గుర్తించింది. మరి అప్పుడు ఇదే కేసీఆర్ జెండాను మోసిన నాయకులు ఎందుకు పనిచేయలేదు? మరి మీకు మీ పేరులో రాష్ట్ర సభ్యులకు ఉండంగా మరి మళ్ళీ మీరు చెప్తున్నాను కదా, ప్రభుత్వాల మీద అసంతృప్తి, వ్యక్తుల మీద అసంతృప్తి కాదండి, ప్రభుత్వాల మీద అసంతృప్తి. అటు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం రెండు ఏవి కూడా న్యాయం జరగట్లేదు ప్రజలకి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. సరే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చూసినప్పుడు రైతు బంధు ఉండే, ఇప్పుడు రైతు బంధు రామ్ అయిపోయింది. అదేమంటారు, వృద్ధులకు గాని మహిళలకు గాని అని ఉండి ఇప్పుడు అన్ని కరెంటు కోతలు, నీళ్ల కోతలు, యూరియాదైతే అసలు చెప్పలేము. రైతులు ఎవ్వరు, నాకు ఇప్పుడు ఉన్నదంతా బలం రైతులేనండి. నేను రైతు బిడ్డగా నేను పొద్దున ఆలూరుకు వస్తే 6 గంటల నుంచి మా వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్తుంటారు. అరే అమ్మ, కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత మంచిగా ఉండేరా, ఇప్పుడు కరెంటు చక్కగా ఉండదు, నీళ్లు లేవు, యూరియా బస్తాల కొరత ఉంది. ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ప్రభుత్వం మీదనే చెప్తున్నారు తప్ప వ్యక్తి మీద చెప్పట్లేదు. సో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నేను వెళ్తున్నాను. మరి మీరు ఏమైనా వ్యవసాయ అధికారుల వద్ద కానీ లేకుంటే మీ మండలం నుంచి 100% చేస్తామండి. మరి అధికారులకు రైతులకు ఎందుకు పొందుపరుస్తారు? వాళ్ళు చెప్తున్నారండి. ఇప్పుడు రైతన్నలు అయితే అబద్ధం చెప్పారు కదా. జిల్లా వ్యవసాయ ఏమో హరికృష్ణ మీ అందరూ కలిసి ఈ ఆలూరు మండలం ఎన్ని హోదాల్లో పెట్టినారు, ఎక్కడ కూడా ఫోటోతో సహా చూసి మీరు ఇవాళ అదే రైతు పక్షాన 20% కొట్లాడుతుంటే వాళ్ళే ఉండాలంటున్నారు లేదా ఎక్కడ
నా చుట్టూ ఉన్నదంతా రైతన్నలే, మీరు అడగండి వాళ్ళని చెప్తారు. 100% త్వరలో. ఓకేనా? సోమవారం ఆగస్టు 25లో. నాతో పాటు పనిచేసిన కార్యకర్తలు అందరూ వస్తున్నారు. ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి సో సుమారుగా అందరు నాతో పాటు వస్తున్నారు. 100-150 వాహనాలలో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లి బిఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ గారి సమక్షంలో, మా సమక్షంలో, కేటీఆర్ గారి సమక్షంలో తెలంగాణ భవన్ లో అట్లాంటి ఎటువంటి ఆలోచన లేదండి. ఎటువంటి ఆలోచన లేదు. 25th రోజు పెద్ద ఎత్తున తరలి రావాలనేది సామాన్య కార్యకర్తగానే వచ్చాను రైతుల పక్షాన. అంతే. ఆర్మూర్ పట్టణంలోని ఎస్ఎస్కే క్షత్రియ కళ్యాణ మండపంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, తహసీల్దార్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రాజు, సిఐ సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదొకసారి మీరు కూర్చొని డిసైడ్ చేస్తే మేము అదొకటి. ఇంకొకటి, మనం జనరల్గా ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అక్కడ మెంబరింగ్ సిస్టమ్ ఉంటుంది. 1, 2, 3 టోకెన్స్ మీరందరూ నిర్ణయించి ఫస్ట్ అదే ఇప్పుడు ఫస్ట్ విగ్రహం అంటే అది పెద్ద ఉండడం చిన్న ముందే ఎవరు చేస్తే వాళ్ళకి ఫస్ట్ నెంబర్ ఇట్లా అలా అలొకేషన్ చేస్తే నెంబర్ వైజ్ మనకి ఈజీగా అవుతుంది. అది కూడా ఆలోచించండి. మనం రోజు రోజుకు మార్పు అనేది సహజం. ఈ మార్పును కూడా ఒక నెంబరింగ్ ఇస్తే మనకు మన టౌన్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, మామిడిపల్లి ఎన్ని ఉన్నాయి, కోటాపూర్లు ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది. అది మీరు డిసైడ్ చేస్తే ఆ నెంబరింగ్ సిస్టమ్ కూడా మనం పెట్టుకొని ఆ నెంబర్ ప్రకారం మనం శోభయాత్రను జరుపుకోవడానికి మంచిగా ఉంటుంది. అది కూడా ఆలోచించండి. ఈ 2 పాయింట్లు 6 మార్నింగ్ 10 o'clockకి మనం స్టార్ట్ చేస్తే విగ్రహాలను తరలించడం స్టార్ట్ చేస్తే రాత్రి వరకు మనం ఫ్రీ ఉంటాం. దయచేసి ఇది ఒకసారి ఆలోచించి నిర్ణయాన్ని మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ సమావేశాన్ని. These are the main things that we are focusing on. Already most of the things have been covered. आज का जो मीटिंग है ये शांति के लिए है ना, दिस इज पीस कमेटी मीटिंग. तो आप लोगों से मेरी दरख्वास्त है, विनती है कि इस बार जो हमारा उत्सव होता है हर साल में काफ़ी पीसफुल होता है, इस बार भी आप उसको पीसफुल रखें, शांतिपूर्वक रखें और वायलेंस या हिंसा के लिए कहीं भी कोई भी थोड़ा सा भी हिंसा नहीं कर सकते. ये इसको आप मेरी विनती समय समझें या फिर चेतावनी. अगर मुझे कहीं पे भी वायलेंस या हिंसा दिखता तो मैं टॉलरेट नहीं करूँ. आई विल इंश्योर कि उसके ऊपर सबसे पहले FIR किया जाए और उसको जहाँ तक कर सकते कोर्ट भी लेके जाएंगे. इंडिविजुअली हम FIR केसेस फाइल करेंगे. तो आप लोग ये मत समझिएगा कि क्राउड फेटेलिटी में हम बच जाएंगे, ये होगा. ऑलरेडी ड्रोन्स के लिए भी कमिश्नर सर ने बोल रखा है, विल हैव ड्रोन्स ऑल्सो. मोबाइल सबके पास है, वीडियो रिकॉर्डिंग में प्रूफ आ जाता है. उसके बाद वी विल टेक स्ट्रिक्ट एक्शन. वी विल नॉट टॉलरेट वायलेंस ऑफ एनी टाइप. इसके लिए अगेन आप लोगों से भी हमारी विनती है कि आप लोग भी सहायता करें. प्लीज इंश्योर इररिस्पेक्टिव ऑफ कम्युनिटी, स्टेट या कहाँ से लोग आ रहे हैं, किस कम्युनिटी के हैं, आप लोगों से विनती है कि वायलेंस, हिंसा थोड़ा सा भी वहाँ पे ओके. दैट इज ऑल फॉर माई साइड. आप लोगों को अगेन हार्दिक शुभकामनाएं. गणेश
మండపాలు నిర్వహించే టీమ్స్ అందరికీ కూడా శుభాభినందనలు. అదే మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, సిఐ గారు, కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ మీటింగ్లో చాలామంది చిన్నపిల్లలు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా చిన్నపిల్లలు కూడా ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొనాలంటే చాలా గొప్ప విషయం, దాన్ని ఆహ్వానించదగిన విషయం. వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో నడిపించడానికి వాళ్ళ టీంలో లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కొన్నిసార్లు నియంత్రణ కోల్పోయి మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టీం లీడర్స్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని సరైన మార్గంలో ఈ నవరాత్రులు నిర్వహించుకునేలా వాళ్ళకి గైడ్ చేయాల్సి ఉంటుంది. నేను మీ అందరినీ ఒకటి రెండు విషయాలు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా గణపతి భగవాన్ల వారు మహాశివుని యొక్క పుత్రులు. ఆయన స్వరూపం అనేది పూర్తిగా ఈ బ్రహ్మాండం అంతా నిండి ఉంటుంది. భగవంతుడు మొత్తం బ్రహ్మాండం అంతా నిండి ఉంటాడు. మన లోపల ఈ మధ్యలో వస్తున్న కాంపిటీషన్ ఏంటంటే పెద్ద విగ్రహాల కోసం మనం పోటీ పడడం అనేది చూస్తూ ఉన్నాం. బ్రహ్మాండం మొత్తం భగవంతుడి స్వరూపమే. మనం ఎంత పెద్దది పెట్టినా కూడా నిజానికి ఆ బ్రహ్మాండానికి సరిపోతుందా? ఇసుక రేణుతో సమానం. కాబట్టి పెద్దవాటి కోసం ఆరాటపడడం కాకుండా మనం నిర్వహించే ఈ నవరాత్రి ఉత్సవాలు ఏమున్నాయో అవి అత్యంత భక్తిభావంతో చేసుకోవడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంత భక్తిభావనతో చేస్తే మనం నిర్వహించిన నవరాత్రులకి అంత ఫలితం. గ్రామ పంచాయతీ వర్కర్స్ వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని, సమస్యలను పరిష్కరించాలని 2025 సెప్టెంబర్ 7న హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. జగరంపల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో 22 ఆగస్టు తేదీన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు దాసు మాట్లాడుతూ స్వచ్ఛ తెలంగాణలో స్వచ్ఛ భారత్లో అగ్రభాగాన నిలిచి ప్రజారోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేస్తున్నా వేతనాలు పెంచి పర్మనెంట్ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26వ తేదీన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పిచ్చి 9 సంవత్సరాలవుతుంటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయుటకు పూనుకోవాలని ఆయన భారత ప్రధానమంత్రిని కోరారు. కనీస వేతనం 26,000, కనీస పెన్షన్ 10,000, పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వెంటనే అమలు చేయాలని దాసు డిమాండ్ చేశారు. గత సర్కార్ సఫాయి కార్మికులకు దేవుడని సెల్యూట్ పెట్టి మల్టీపర్పస్ విధానం పేరుతో మోసం చేస్తుందని ఆయన తెలిపారు. 2024 జనాభా ప్రాతిపదికన ఉద్యోగ సిబ్బంది కార్మికులను పెంచి పని భారాన్ని తగ్గించాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 7న ఐయుఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని దాసు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు భానుచందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు గణేష్, చిట్టిబాబు, శ్రీనివాసరెడ్డి, రాజవ్వ, రాజన్న, నాగవ్వ, చిన్నయ్య, ఎం సంతోష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7 తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాత్రనక పగలనక చాలా కష్టపడి తన ఆరోగ్యాన్ని బలంగా పెట్టి పనిచేస్తున్నటువంటి కార్మికులకు చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి. వేతనాలు పెంచాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఈ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. ఇప్పటికైనా అనేక సార్లు మేము కలిసి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఈ సుప్రీంకోర్టు 2016 నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. 9 ఏళ్ళు అవుతుంది. ఈ మోడీ ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. ఒక దిక్కు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ అని చెప్పి దానిలో క్రియాశీలంగా ప్రజల ఆరోగ్యం కోసం క్రియాశీలంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు సఫాయి కార్మికులు దేవుళ్ళు అని చెప్పి దండం పెట్టిరు. సఫాయి కార్మికులు
దేవుళ్ళని దండంతో పాటు ఢిల్లీకి వినిపించి సన్మానం చేసి పాదాభివందనం చేసిన వీళ్ళ వేతనాలు పెంచట్లేదు, వీళ్ళ బతుకుల గురించి ఆలోచించట్లేదు. కాబట్టి ఇప్పటికీ అనేక రకాలైన పథకాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు చేస్తున్నాయి. కానీ ఎందుకు ఈ సఫాయి కార్మికుల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మోడీ సర్కార్ అయినా, రేవంత్ రెడ్డి సర్కార్ అయినా, ఏ ప్రభుత్వాలైనా వెంటనే ఈ కార్మికుల పక్షాన ఆలోచించి పర్మనెంట్ చేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సెప్టెంబర్ 7న జరిగేటువంటి సదస్సులో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు విజయభారతి రాజీనామా. ప్రభుత్వాల పనితీరుపై అసంతృప్తి కారణంగా నిర్ణయం. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు అధికారికంగా వెల్లడన. 25న హైదరాబాద్ లో జరిగే బీఆర్ఎస్ కార్యక్రమంలో కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో జాయిన్. వినాయక చవితి సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన ఏసీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.